నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఇవాటి నుంచి 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఇవాల్టి నుంచి 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రం వైపు కూడా చురుకుగా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే దక్షిణ తెలంగాణ ప్రాంతాలలో నైరుతి ఋతుపవనాలు కూడా ప్రవేశించినట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రం వైపు చురుకుగా కదిలే పరిస్థితి కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈదురు గాలులతోనూ కూడా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఏదైతే తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించిన ఋతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి మిగిలిన ప్రాంతాలకు కూడా ఆల్రెడీ ఇప్పటికే విస్తరించాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రానికి ఏదైతే 1.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతుంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి పరిస్థితి తెలంగాణకు దీని వల్ల కూడా ఎక్కువ వర్ష సూచన ఉంటుందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ నుంచి 4 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అయితే ఏదైతే రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఎండ వాతావరణం ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా ఉండే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దక్షిణ తెలంగాణ చూసుకున్న మాత్రం నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కూడా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా నైరుతి ఋతుపవనాలు కూడా పూర్తిగా విస్తరించాయన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇక్కడ తెలంగాణకు దాదాపు 2 రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నైరుతి ఋతుపవనాలు కూడా పూర్తిగా విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా హైదరాబాద్ నగరం చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఎండ వాతావరణం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉక్కపోత వాతావరణంతో ఉదయం ఉంటుంది, సాయంత్రం కూడా భారీ వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో కొట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ ఫోర్కాస్ట్ గా వాతావరణ అధికారులు విడుదల చేశారు. అటు దాదాపుగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతల నుండి కొంచెం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా తగ్గి నార్మల్ స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. ఎండవేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి. మరిన్ని 3 రోజుల పాటు కూడా నైరుతి ఋతుపవనాలు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాపించేందుకు చురుగ్గా కదులుతున్నాయన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.